హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి రెబల్ రిడ్జ్, డైరెక్టెడ్ బై జెర్మీ సౌల్నీర్. ఇది ఒక తెలుగు డబ్బెడ్ మూవీ భయ్య. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 2 hours 11 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీకి ఇచ్చి మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య. మాకు చాలా బాధేసింది మాట చెప్పడానికి. యాక్చువల్లీ ఎందుకు ఏంటి అన్నది ఫుల్ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఛానల్ కానీ కొత్తగా వచ్చి ఉంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. ఓకే, స్టోరీ ప్లాట్ వచ్చేసి టెర్రీ అని చెప్పి ఒక వ్యక్తి ఒక సిటీకి వెళ్తాడు కొంత డబ్బులు తీసుకుని. అక్కడ జైల్లో ఉన్న తన కజిన్ ని విడిపించడానికి బెయిల్ ఇప్పించి, అలా వెళ్తుండగా ఇద్దరు పోలీసులు వచ్చి తనను పట్టుకుని తన దగ్గర ఉన్న డబ్బు తీసుకుని అనవసరమైన కేసులు పెట్టేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత టెర్రీ ఏం చేస్తాడు, తన కజిన్ విడిపించాడా లేదా, ఆ పోలీసులకి టెర్రీకి మధ్య ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూసేయాల్సిందే భయ్య. మ్యాటర్ ఏంటంటే పాజిటివ్ చెప్తా. ఫస్ట్ కాన్సెప్ట్, ఇలాంటి స్టోరీ లైన్స్ భలే ఉంటాయి భయ్య. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ రివెంజ్ ఉంటుంది, ఒక కామన్ మ్యాన్ కి పోలీసులకి మధ్య క్రియేట్ చేస్తారు కాన్ఫ్లిక్ట్. సో దాన్ని నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఫస్ట్ 15 నిమిషాలు చూసేసరికి దీని అమ్మ ఉంటుంది, ఇంకా సెకండ్ హాఫ్ కానీ ఇదంతా మూవీ ఉంటుంది, పిచ్ యాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే ఒక టైప్ రివెంజ్లో వెళ్తుంది కాబట్టి, హీరో కామన్ మ్యాన్ వాళ్ళేమో పోలీసులు కాబట్టి రివెంజ్ ఎలా తీర్చుకుంటాడో చూద్దాం, మంచి భలే ఉంటుందేమో అనుకున్నా భయ్యా. అలా రేసీగా యాక్షన్తో తీసుకెళ్లాల్సిన మూవీని కాస్త వీళ్ళు స్లో చేసి పాడేశారనమాట. చెప్తున్నా, అది ఒక్కటే పాజిటివ్. స్టోరీ ప్లాట్ తీసుకున్న కాన్ఫ్లిక్ట్ ఒక్కటే పాజిటివ్ భయ్యా. ఉన్నదంతా ఇంకా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవన్నీ చాలా స్లో ఉంటాయి. తీసుకెళ్లిన విధానం నచ్చల. మంచి కాన్సెప్ట్ని అయితే చెడదొబ్బారని చెప్పాలి. ఆ తీసుకున్న కాన్సెప్ట్ ప్రకారం మంచిగా యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకుంటూ, క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ పెట్టుకుంటూ, మంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఆ రివెంజ్ అన్నది తీర్చుకుని ఉంటే భలే ఉందును, సినిమా అదిరిపోదును. ఫస్ట్ 15 నిమిషాలు చూసినప్పుడు అయితే నాకు అలాగే అనిపించింది. బట్ అలా వెళ్తున్న కొద్ది ఇంకా సినిమా వెళ్తుంది కానీ ఏం జరగట్లేదు. డిస్కషన్లే, మాటలు, డ్రామా, సోది ఇదే నడుస్తుంది భయ్యా. ఏందిరా బాబు అనిపించింది. సర్లే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న 40 minutes అన్న యాక్షన్ ఉంటుందిలే అని చూస్తూ ఓపిక్గా చూసా. ఫార్వర్డ్ బటన్ కూడా యూజ్ చేయకుండా చూసా ఓపిక్గా. లాస్ట్లో ఇంకా మొదలు పెడుతున్నాడు అనుకున్నాం భయ్యా. మొదలెట్టాడు కానీ తుస్సుమంది అనమాట. క్లైమాక్స్ కూడా అంతగా ఏం లేదు. అక్కడ యాక్షన్ బ్లాక్ కూడా చాలా సాఫీగా ముగిసిపోద్ది, హీరో కన్వీనియంట్ గా ముగిసిపోద్ది. అంత రివెంజ్ లాగా అనిపించదు, ఏమనిపించదు, ఏదో సోది నీరసం వచ్చింది. మంచి కాన్సెప్ట్ ని, కాన్ఫ్లిక్ట్ ని దబ్బెట్టారు కదరా అనిపించింది భయ్య. అంతకు మించి అయితే ఏం లేదు. మీరు మూవీ చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బెడ్ వెర్షన్ ఉంది. ఫ్యామిలీ వాచబుల్ అంటే భయ్య ఫ్యామిలీ వాచబుల్లే. కిస్సింగ్ సీన్స్ కానీ ఏముండవు, అన్నీ నార్మల్ డిస్కషన్స్ తోనే ఉంటుంది. మీకు ఓపిక ఉంది, మీ ఓపిక పరీక్షించినా పర్లేదు అనుకుంటే కాన్ఫ్లిక్ట్ కోసం ఒకసారి చూడొచ్చు. మరీ అంత తోపు కాన్ఫ్లిక్ట్ అని ఏం చెప్పట్లేదు నేను, బట్ చూపించిన విధానం బాగుంటుంది. దాని తర్వాత ఉన్నదంతా సోదే భయ. మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఏం జరగదు. మీ ఓపికని పరీక్షిస్తుంది, ఖచ్చితంగా పరీక్షిస్తుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.